అందరికీ నమస్కారం. మన భారతీయ సంస్కృతిలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి రామనవమి. ఈరోజే శ్రీరాముడు జన్మించారని మన పురాణాలు చెబుతున్నాయి. కానీ చాలామందికి తెలియని ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. సాధారణంగా దేవతల జననం అర్ధరాత్రి, ఉదయం లాంటివి ఉంటాయి. కానీ శ్రీరాముడు మాత్రం మధ్యాహ్నం 12 గంటలు జన్మించారు. ఇది యాదృచ్ఛికం కాదు, దీనికి వెనుక చాలా గొప్ప రహస్యం ఉంది. ఈరోజు ఈ వీడియోలో శ్రీరాముడు ఎందుకు మధ్యాహ్నం పుట్టారు అనే విషయం గురించి తెలుసుకుందాం. మొదటిగా సూర్యవంశం సంబంధం. ముఖ్యమైన కారణం ఏమిటంటే శ్రీరాముడు సూర్యవంశంకి చెందినవారు. సూర్యవంశం అంటే సూర్యుడి వంశంలో జన్మించిన రాజులు. అందుకే శ్రీరాముణ్ణి సూర్యవంశ రాజకుమారుడు అని కూడా అంటారు. సూర్యుడు ఆకాశంలో అత్యంత శక్తివంతంగా ఉండే సమయం మధ్యాహ్నం. అందుకే ధర్మాన్ని స్థాపించడానికి వచ్చిన శ్రీరాముడు అదే సమయంలో జన్మించారని మన పురాణాలు చెబుతున్నాయి. రెండవది సత్యం మరియు ధర్మానికి సూచన. మధ్యాహ్నం సమయంలో సూర్యుడు ఆకాశంలో అత్యంత ప్రకాశంగా ఉంటారు. ఆ సమయంలో చీకటి ఉండదు, దాచుకోవడానికి నీడ తక్కువగా ఉంటుంది. ఇది ఒక సంకేతం. శ్రీరాముడు జీవితమంతా సత్యం మరియు ధర్మం కోసం జీవించారు. అందుకే ఆయన జననం కూడా ప్రకాశం ఎక్కువగా ఉండే సమయంలో జరిగింది. మూడవ కారణం విశ్వ సమతుల్యత. మన పురాణాల ప్రకారం శ్రీరాముడు జన్మించిన సమయంలో అన్ని గ్రహాలు కూడా చాలా శుభస్థితిలో ఉన్నాయని చెబుతారు. సూర్యుడు బలంగా ఉండడం ధర్మం బలపడడానికి సంకేతం. ఆ సమయంలో భూమిపై అధర్మం పెరిగిపోయింది. అప్పుడు దేవతలు ప్రార్థించి శ్రీ మహావిష్ణువు అవతారంగా శ్రీరాముడు జన్మించారని మన రామాయణంలో కూడా చెప్పబడింది. ఇక్కడ చిన్న ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. శాస్త్రాల ప్రకారం శ్రీరాముడు జన్మించిన సమయం చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి మధ్యాహ్నం సమయం. అందుకే ఈ రోజును శ్రీరామనవమిగా ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఈరోజు ఉపవాసం, పూజలు, రామనామ జపం చేస్తే చాలా పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి శ్రీరాముడు మధ్యాహ్నం పుట్టడం యాదృచ్ఛికం కాదు. అది సూర్యవంశానికి సూచన, ధర్మానికి సంకేతం, విశ్వ సమతుల్యతకు గుర్తు. ఇలాంటి గొప్ప సందేశం మనకు ఇచ్చే శ్రీరాముణ్ణి మన భక్తితో స్మరించాలి. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.